కథ మొదట్లో ఒక అమ్మాయి గుహలోకి లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ వెళ్తుంది. కానీ కాసేపటికే ఆ అమ్మాయి లైవ్ కట్ అయిపోతుంది. అసలు ఆ అమ్మాయి ఏమైంది? ఆ గుహ వెనుక ఉన్న భయంకరమైన రహస్యం ఏంటి? కథలోకి వెళ్తే యోసెమిన్ అనే ఒక అమ్మాయి తన సెల్ఫీ స్టిక్ పట్టుకొని లైవ్ చేస్తూ ఒక పెద్ద కొండపైకి ఎక్కుతూ ఉంటుంది. అక్కడ ఒక బోర్డు ఉంటుంది. దానిపై నో ఎంట్రీ అని రాసి ఉంటుంది. కానీ ఆమె దాన్ని లైట్ తీసుకొని ముందుకెళ్తుంది. అక్కడ ఆమెకి ఒక చిన్న పిల్లోడి షూ కనిపిస్తుంది. ఆ కొండపై ఒక మనుషులు తినే గుహ ఉందని, ఎన్నో ఏళ్లగా పిల్లలు మాయమైపోతున్నారని ఆమెకు గుర్తొస్తుంది. కానీ అంతలోనే లైవ్ కట్ అయిపోతుంది. కట్ చేస్తే సీన్ 3 గంటలు వెనక్కి వెళ్తుంది. ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరూ చాలా ఉత్సాహంగా క్యాంపింగ్ చేయడానికి అదే కొండ దగ్గరకు వస్తారు. అందులో ఉమి అండ్ హజీమే కూడా ఉన్నారు. ఫ్రెండ్స్ అంతా చాలా హ్యాపీగా జోక్స్ వేసుకుంటూ కొండ ఎక్కుతుంటారు. హజీమే మాత్రం ఇంట్లో కూర్చొని గేమ్స్ ఆడుకోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చానా అని విసుగ్గా ఉంటాడు. అంతలో ఉమి ఒక కొండరాయి పైకెక్కి అరుస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఉమిని ఆట పట్టించడానికి అతని ఫ్రెండ్ ఒకడు ఒక పాముని అతని పైకి విసురుతాడు. అది ఊరికే ప్రాంక్ అనుకుంటారు, కానీ అది నిజమైన పాము. అది ఉమిని గట్టిగా కరిచేస్తుంది. దాంతో ఉమి భయంతో కొండపై నుంచి కింద పడిపోతాడు. అదృష్టవశాత్తు ఉమి ప్రాణాలతో బయటపడతాడు. వాళ్ళంతా ముందుకు వెళ్తుండగా ఒక పాతబడిపోయిన జపనీస్ గుడి కనిపిస్తుంది. అక్కడ ఒక ముసలి పూజారి కళ్ళు మూసుకొని కూర్చొని ఉంటాడు. పిల్లలు అతన్ని డిస్టర్బ్ చేయకుండా ముందుకెళ్ళిపోతుంటే సడన్గా ముసలోడు కళ్ళు తెరిచి భయంకరమైన వాయిస్తో అరుస్తాడు. ఆ గుహ అన్నిటినీ మింగేస్తుంది. అక్కడికి వెళ్ళకండి, ఆ గుహ మిమ్మల్ని గమనిస్తోంది, అది ఆకలితో రగిలిపోతుంది అని హెచ్చరిస్తాడు. ఫ్రెండ్స్ అందరూ భయంతో అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ గుహద్వారం దగ్గరకు వస్తారు. తీరా చూస్తే ఆ గుహద్వారం ఒక పెద్ద బండరాయితో మూసుకుపోయి ఉంటుంది. దాంతో పిల్లలంతా రిలాక్స్ అయ్యి గుహ మూసుకుపోయింది కాబట్టి మనం సేఫ్ అని ఊపిరి పీల్చుకుంటారు. కానీ విధి రాతని ఎవరు మార్చగలరు? వాళ్ళ పక్కనే ఉన్న ఒక పెద్ద చెత్త కుప్ప దగ్గరికి వెళ్తారు. అక్కడ భూమిలో ఒక వింతైన హోల్ కనిపిస్తుంది. ఉమి సరదాగా అందులోకి తొంగి చూడబోతాడు. హజీమే వద్దు అని అరుస్తున్నా కూడా వినలేదు. అంతలోనే సడన్గా పెద్ద భూకంపం వచ్చినట్టు భూమంతా ఒక్కసారిగా ఊగిపోయింది. పెద్ద శబ్దంతో ఆ హోల్ చుట్టూ ఉన్న భూమి పగిలిపోతుంది. అంతే, హజీమే బ్యాలెన్స్ తప్పి ఆ చీకటి హోల్లో లోతుగా పడిపోతాడు. రంధ్రంలో పడిపోయిన హజీమే కళ్ళు తెరిచి చూసేసరికి అతనికి గుండె ఆగినంత పనవుతుంది. అతని తలపైన తలకిందులుగా వేలాడుతూ ఒక వింత క్రూర మృగం, ఒక రాక్షసుడు కనిపిస్తాడు. ఆ రాక్షసుడి కళ్ళు పెద్దవిగా, పళ్ళు భయంకరంగా ఉంటాయి. కానీ అంతకంటే దారుణమైన సీన్ ఏంటో తెలుసా? ఆ రాక్షసుడి మెడలో ఒక తాడుకు ఒక అమ్మాయి తల తెగి వేలాడుతూ ఉంటుంది. ఆ తల మరెవరితో కాదు, కథ మొదట్లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ కనిపించిన యోసెమిదే. ఆ రాక్షసుడు ఆమెని దారుణంగా చంపి ఆమె తలను మెడలో వేసుకొని తిరుగుతున్నాడు. ఆ రాక్షసుడు హజీమే కాలు పట్టుకొని చీకట్లోకి ఈడ్చుకెళ్ళడం స్టార్ట్ చేస్తాడు. హజీమే కాపాడండి అని అరుస్తుంటే ఉమి పైనుంచి వచ్చి హజీమే చేతిని గట్టిగా పట్టుకుంటాడు. నేను చచ్చినా నిన్ను వదలను అని ఉమి గట్టిగా లాగుతాడు. అంతలో మిగిలిన ఫ్రెండ్స్ అందరూ టార్చ్ లైట్ వెళ్తున్న ఆ రాక్షసుడి మొహంపై వేస్తారు. ఆ వెలుతురికి భయపడి ఆ రాక్షసుడు హజీమే షూని లాగేసుకొని చీకట్లోకి పారిపోతాడు. హజీమే ప్రాణాలతో బయటపడతాడు. కానీ వాళ్లకు గుహ లోపల ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. ఆ గుహలో ఒక పెద్ద చెట్టు కింద వందలాది స్కూల్ బ్యాగులు, బట్టలు, పిల్లల సామాన్లు పడిపోయి ఉంటాయి. అంటే ఎన్నో ఏళ్లుగా మాయమవుతున్న పిల్లలందరూ ఆ రాక్షసుడు చంపి ఇక్కడే దాచుంటాడనమాట. మరి ఇప్పుడు ఈ ఫ్రెండ్స్ అందరూ రాక్షసుడి నుండి తప్పించుకొని ప్రాణాలతో బయటపడతారా, లేదా వాళ్ళు కూడా రాక్షసుడికి ఆహారం అయిపోతారా అనేది మనం చాప్టర్ 3లో చూద్దాం.